క్రూషియల్ అప్డేట్ ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతంలో నిన్న గల్లంతైన ఇద్దరు యువకుల్లోని ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం ఇంకా గాలింపు కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు అదుపు తప్పి జలపాతంలో పట్టడంతో విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారింది. నిన్నటి నుంచి 11 మంది గజ ఈతగాళ్లు వారిద్దరి కోసం గాలిస్తున్నారు. అది విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారినటువంటి సంఘటన నిన్న కుంటాల జలపాతంలో జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతంలో నిన్న ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యమైనట్లుగా తెలుస్తోంది. మరొకరి కోసం గాలింపు ఇంకా కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు అదుపు తప్పి జలపాతంలో పట్టడంతో వారి విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారింది. నిన్నటి నుంచి కూడా 11 మంది గజ ఈతగాళ్లు వారిద్దరి కోసం గాలిస్తున్నారు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా రిపోర్టర్ అంజయ్తో మాట్లాడదాం. అంజయ్య, ఇద్దరు యువకుల్లో గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం దొరికిందని అంటున్నారు. రెండో వ్యక్తి కోసం గాలింపు ఎంతవరకు వచ్చింది? వారేమంటున్నారు అక్కడ గజ ఈతగాళ్ళు? నిన్న కుంటాల్లో గల్లంతైన ఇద్దరు యువకుల్లో ఒకరి ఫైజాన్ మృతదేహం లభ్యమైంది. 3 గంటల తర్వాత 14 మంది గజ ఈతగాళ్లు ఆ ప్రాంతంలో అన్వేషించి ఎవరైతే ఫైజాన్ మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే మరొక మృతదేహం అన్సారీ మృతదేహం కోసం ఈ 14 మంది గజ ఈతగాళ్లు పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సుడిగుండంలో భారీగా నీరు నిల్వ ఉండడంతో అన్సారీ మృతదేహం లభ్యం కాలేదు. మరి కొంతమందిని కూడా ఆ గజ ఈతగాళ్లను తెప్పించడం, అదేవిధంగా అవసరమైతే ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసి అన్సారీ మృతదేహాన్ని వెలికి తీయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అంజయ్య. అది విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారినటువంటి సంఘటన నిన్న కుంటాల జలపాతం దగ్గర జరిగింది. కుంటాల జలపాతంలో సెల్ఫీస్ కోసం దిగినటువంటి ఇద్దరు యువకులు జలపాతంలో కొట్టుకుపోయినటువంటి దుర్ఘటన. ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతంలో నిన్న ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అయితే వారిద్దరి కోసం అప్పటి నుంచి కూడా 11 మంది గజ ఈతగాళ్లు శాయశక్తుల ప్రయత్నిస్తే ఒకరి మృతదేహం మాత్రం ప్రస్తుతం లభ్యమైన పరిస్థితి. మరొకరి కోసం ఇంకా గాలింపు తీవ్రంగా కొనసాగుతోంది. వారిద్దరు యువకులు కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. వారు ఇద్దరు అదుపు తప్పి జలపాతంలో పడిపోవడంతో వారు విహారయాత్ర కోసం వచ్చినటువంటి ఆ యాత్ర పూర్తిగా విషాదంగా మారిన పరిస్థితి. నిన్నటి నుంచి కూడా 11 మంది గజ ఈతగాళ్లు వారిద్దరి కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం గాలింపు తీవ్రంగా కొనసాగుతోంది. ఇక మరో అంశాన్ని చూద్దాం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలో